మీద కూర్చో. హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నచ్చేసావే' ఎపిసోడ్ 15. అమ్మ చెప్పిన సంబంధం చేసుకోకపోతే చచ్చిపోతాను అని బెదిరించింది. అందుకే నేను ఆనందిని మర్చిపోయి తనని వదిలి నిన్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. నిజంగా నేనెంత వేస్ట్ అంటే జీవితాంతం నీ చేయి వదిలిపెట్టను అని ఏ నోటితో అయితే తనకి ప్రమాణాలు చేసి చెప్పానో అదే నోటితో నువ్వు నాకు వద్దు, నేను నిన్ను వదిలిపెడుతున్నాను, నేను నిన్ను ప్రేమించట్లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని అదే నోటితో చెప్పాను. నిజంగా సిగ్గుతో చచ్చిపోవాలి అనిపిస్తుంది నాకు. ఒక అమ్మాయిని మోసం చేశాను నేను. తన ఫీలింగ్స్‌తో ఆడుకున్నాను. పాపం పిచ్చిది. జీవితాంతం నాతోనే ఉంటాను అని ఎన్ని కలలు కనిందో. ఎన్ని ఊహలు ఊహించుకుందో. కానీ తన కలలు ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయాను నేను. నీ చావు నువ్వు చావమని మధ్యలో తనని వదిలేసి నా పాటికి నేను హాయిగా పెళ్లి చేసుకున్నాను. నిజంగా నేనొక మోసగాడిని కదా! అందుకే దాన్ని ఇలా ఏడిపించి నేను మాత్రం నా సంతోషాన్ని చూసుకున్నాను అన్నాడు యశ్వంత్. తనని వదిలిపెట్టి మీరెక్కడ సంతోషంగా ఉన్నారండి? మీరు కూడా బాధపడుతూనే ఉన్నారు కదా! ఇప్పుడు మీరు చేసుకున్న పెళ్లి కూడా మీకు ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కోసం మీరెంత నలిగిపోయి ఉంటారో నేను ఊహించగలను. మీది నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ నాకు అర్థమవుతుంది. చిన్నప్పటి నుండి మీ మరదల్ని చూసి చూసి తనని ప్రేమించి పెళ్లి చేసుకొని తనకు సంతోషమైన జీవితం ఇద్దాము అని అనుకున్నారు మీరు. కానీ అది నెరవేరలేదు. మీ మరదలు పైన మీకెంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది మీ మాటల్లోనే. కానీ మొదటి ప్రేమ అందరికీ దొరకాలి అని లేదు కదా యశ్వంత్ గారు. మీ ఆనంది మీ రాతలో లేదు. తన కోసం కూడా ఒక మంచి వ్యక్తి ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు. తనకు మీతో రాశి లేదేమో! అందుకే ఇలా జరిగిందేమో! తనని పెళ్లి చేసుకొని ఒక భర్తగా తనకి మంచి జీవితం ఇవ్వాలి అనుకున్నారు మీరు. అదేదో ఇప్పుడు ఒక బావగా ఇవ్వండి. ఎవరాపారు మిమ్మల్ని? మీ అమ్మకి వాళ్ళంటే ఇష్టం లేదు కానీ బావగా మీకు బాధ్యత అనేది ఉంటుంది కదండీ! తనకి ఏదైనా అవసరమైనా తన కష్టాల్లో, సుఖాల్లో తోడుంటే తనకి కూడా బావుంటుంది కదా! ఎలాగో తనకి కూడా చెప్పాను అంటున్నారు మీ సిట్యుయేషన్. ఇప్పుడు మీకు పెళ్లయింది అని కూడా తెలిసిపోయి ఉంటుంది కదా తనకి. మీకు పెళ్లయిందని తెలిసినా తను మిమ్మల్ని మర్చిపోలేదా? తను మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తుందా? అని అడిగింది మనస్విని. ఈ విషయం చెప్పిన వెంటనే "నువ్వెవరితో ఉన్నా సంతోషంగా ఉండాలి అనే కోరుకుంటున్నాను బావ" అని చెప్పింది. మొండిది మనస్విని అది. తను మళ్ళీ నా గురించి తన ఆలోచనల్లోకి కూడా రానివ్వదు. అంత మొండిది. ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది. లేకపోతే నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అంటుంది. చిన్నప్పటి నుండి అలా బతికి తనకి అలవాటయ్యిందిలే. మావయ్య లేరు. మగ దిక్కు లేదు. అదే అబ్బాయి, అమ్మాయి. మంచాన పడ్డ తల్లిని చూసుకుంటూ దానికి వచ్చిన జాబ్ చేసుకుంటూ చక్కగా తన లైఫ్ లీడ్ చేస్తుంది. నేనే ప్రేమ, దోమ అని తన జీవితంలోకి వెళ్ళి ఇప్పుడు దాన్ని మధ్యలోనే వదిలేశాను. కానీ లేకపోతే అది బంగారం. దాని ఫీలింగ్స్‌తో ఆడుకున్నాను. దానికి ఎన్నో ఆశలు కల్పించాను. కానీ ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయాను నేను దాని విషయంలో. పైగా నేను ఇన్ని సంవత్సరాల నుండి దాన్ని ప్రేమిస్తున్నాను. నీ బాధ్యత మొత్తం నాదే అన్నా కూడా ఇప్పటి వరకు నా దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కనీసం మా అత్తయ్య మెడిసిన్‌కి, తన హాస్పిటల్‌కి కానీ ఒక్క రూపాయి కూడా నన్ను పెట్టనివ్వలేదు. సొంతంగా అది సంపాదించుకునే డబ్బుతోనే ఇల్లు తీసుకుంటుంది.
వాళ్ళ అమ్మ అవసరాలు, దాని అవసరాలు చూసుకుంటుంది. కానీ నేను డబ్బులు ఇస్తాను అన్నా కూడా నా నుండి ఏ రోజు ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి. ఈ కాలంలో దానిలాగా ఎవరు ఉండరులే. అదొక రేర్ పీస్. అందుకే చాలా నచ్చేసింది నాకు. కానీ దాన్ని మర్చిపోవడానికి కాస్త టైం పట్టొచ్చు మనస్విని అని చెప్పాడు యశ్వంత్. మీరంత ఈజీగా మర్చిపోతే మీదసలైన ప్రేమ కానే కాదు యశ్వంత్ గారు. నాకు కూడా తెలుసు మీకు తనని మర్చిపోవడానికి టైం పడుతుంది అని. ఇందులో మీ తప్పు, తన తప్పు ఏమీ లేదు. పరిస్థితులు మిమ్మల్ని ఇలా దూరం చేశాయి. నిజంగా నేనిలా కోప్పడ్డానికి, మిమ్మల్ని తప్పు పట్టడానికి అయితే ఏదీ లేదు. తను ఒంటరి అమ్మాయి కాబట్టి మీరు ఆమెకు అండగా ఉంటాను అన్నా కూడా నాకెలాంటి అభ్యంతరం లేదు. నేను కూడా ఒక అమ్మాయినే కదా! ఒక అమ్మాయి ఇబ్బందులు అర్థం చేసుకోగలను. కానీ ఆల్రెడీ మీకు పెళ్లి అయ్యిందన్న విషయం గుర్తుపెట్టుకొని మీ మరదలతో ప్రవర్తించండి. పెళ్ళికి ముందుగా మీ మరదల్ని ప్రేమించినట్టు మళ్ళీ ప్రేమిస్తాను, తనని ప్రేమిస్తాను అంటే ఇక్కడ నేను కూడా ఊరుకునే రకాన్ని కాదు. మీరామె బాధ్యతను తీసుకొని తనకు ఒక చక్కటి లైఫ్‌ని ఇస్తాను అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ మరదల మీద ప్రేమ పుట్టి నన్నైతే వదిలేయరు కదా! అని అంది మనస్విని. మనకి పెళ్లయింది మనస్విని అన్నాడు యశ్వంత్. అది నాకు గుర్తుంది. మీకు గుర్తుందా లేదా అని అడుగుతున్నాను. పైగా మీ మరదల్ని ఒకసారి నాకు చూడాలని ఉంది. నాకొకసారి తనని చూపించండి. అలాగే ఈ శారీ మార్చుకుంటాను నేను. నాకప్పటి నుండి చిరాకుగా ఉంది. నేను చేంజ్ చేసుకొని పడుకోవచ్చు కదా! అసలే చాలా నిద్రొస్తుంది నాకు అని ఆవలిస్తూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని అడుగుతుంది మనస్విని. యశ్వంత్ చిన్నగా నవ్వి నీ ఇష్టం మనస్విని అన్నాడు. మను అని పిలవండి చాలు. నన్నందరూ అలానే పిలుస్తారు అని ఆమె బ్యాగ్‌లో ఉన్న డ్రెస్ తీసి వాష్‌రూమ్‌కి వెళ్ళి ఆమెకు కట్టిన చీర, నగలు అన్నీ తీసేసి చక్కగా నైట్ డ్రెస్ వేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చి గుడ్ నైట్ యశ్వంత్ గారు. మీకు ఇబ్బందిగా ఉంటే డెకరేషన్ అంతా కూడా పీకి పడేయండి అని చెప్పి మనస్విని చక్కగా ఒక పక్కకు వెళ్ళి ముడుచుకొని పడుకుంది. నిజంగా మనస్విని అంత తేలికగా ఈ విషయాన్ని తీసుకుంటుంది అని యశ్వంత్ అనుకోలేదు. భార్యకి మాత్రం ఎలాంటి అబద్ధం చెప్పకుండా తన గురించి పూర్తిగా నిజాలు చెప్పాలి అనుకున్నాడు. చెప్పేశాడు. ఇప్పుడు కాస్త తన మనసు తేలిక పడడంతో మనస్వినిని ఒకసారి చూసి బెడ్ మీద ఉన్న డెకరేషన్ అంతా తీసి పడేసి యశ్వంత్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి అతడు బెడ్‌కి ఇంకో సైడ్ పడుకున్నాడు. పాపం ఇక్కడ హాస్పిటల్‌లో కృష్ణ నైటంతా కునికిపాట్లు పడుతూ ఉదయం వరకు ఇద్దరు ఫ్రెండ్స్‌ని చూసుకుంటూ నైటంతా కూడా నర్సులు వచ్చి ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటే వాళ్ళని చూస్తూనే గడిపేశాడు. ఉదయం వెంకి మనోజ్‌కి మెలకువ వచ్చి "రేయ్ బావ ఇక్కడే ఉన్నావా నైటంతా" అని అడిగారు. "ఉండకపోతే ఎక్కడికి పోతా? ఒక్కడికి నార్మల్ డెలివరీ ఇంకొకడికి సిజేరియన్ అయింది కదా! మిమ్మల్ని మీ పిల్లల్ని పట్టుకొని కూర్చున్నా బే ఇక్కడ." నీ అబ్బా! నలుగురు మనుషుల్ని కొట్టడానికి చేత కావట్లేదారా? వాళ్ళతో తన్నులు తిన్నారు సిగ్గులేని ఎదవల్లారా! పరువు పోతుంది బే ఇలా వేరే వాళ్ళతో తన్నులు తిన్నారు అని తెలిస్తే. తాగడం మీద ఉన్న ధ్యాస వాళ్ళని తన్నడానికి లేదేంట్రా మీకు అని అరిచాడు కృష్ణ వాళ్ళిద్దరి పైన. రేయ్! వాళ్ళు నలుగురున్నారు. మేమిద్దరమే ఉన్నాం. ఏం చేయమంటావో చెప్పు అన్నాడు వెంకి. అదేరా ఇంకో 4 సీసాలు పొట్టలో పోస్తావు కానీ ఇలా ఎదురు తిరగడానికి నీకు చేత కాదు. చెత్త నా కొడకా! అని కృష్ణ ఇద్దరు ఫ్రెండ్స్‌ని వేసుకుంటున్న టైంలోనే కృష్ణ అని స్వీట్‌గా వాయిస్ వినిపించింది.
మనోడు ఎవరా అని చూసేసరికి ఆనంది కనిపించింది అక్కడ. "ఓయ్! నువ్వేంటిక్కడ?" అన్నాడు కృష్ణ ఆశ్చర్యంగా. "ఇదే హాస్పిటల్ అని చెప్పావు కదా! పైగా మీ ఫ్రెండ్స్‌కి యాక్సిడెంట్ అన్నావు కదా! చూసి వెళ్దామనొచ్చాను కృష్ణ" అని ఆనంది రూమ్‌లోకి వస్తూ చెప్పింది. ఇంకా ఉంది.